చట్టవిరుద్ధంగా విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ తద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వారి కదలికలపై నిఘా పెట్టడం, వారి ఆర్థిక మూలాలపై దాడి చేయడం, ఎన్నికల్లో గెలుపు కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం, సొంత పార్టీ నేతల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలను వినియోగించడం, ఎన్నికల్లో ప్రత్యర్థులకు సమున అవకాశాలు లేకుండా చేయడం 2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వకాలివి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షాత్తు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న వివరాలు. ఇవన్నీ చేసింది దేనికి? ఎన్నికల్లో గెలవడానికి, అధికారం చేజెక్కించుకోవడానికి. కానీ ఇంత చేసినా వచ్చింది 39 సీట్లు. గెలిచిన వారిలో 2 ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. ఒక ఎమ్మెల్యే చనిపోయారు. మిగిలినవి 36 సీట్లు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న వాస్తవాల ఆధారంగా ఆయా సీట్లలో ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తే ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నికే చెల్లకుండా పోయే అవకాశం ఉందని రాజకీయ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో అక్రమాలు అంటే కేవలం ఓటర్లకు డబ్బులు పంచడం, ప్రలోభాలకు గురి చేయడం, రిగ్గింగ్ వంటివి కాదు. అధికార దుర్వినియోగము దాని కిందికే వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అధికారులను ప్రభావితం చేసే ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేయడం, మళ్లీ గెలిచేందుకు అధికార యంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే. రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు, అంతకన్నా ముందు దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగింది ఇదేనని ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తాజాగా బయటపడిన సంగతి తెలిసిందే. విపక్ష నేతలు ఎన్నికల్లో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయం, అస్మదీయుల నగదు రవాణాను, టాస్క్ ఫోర్స్ వాహనాలను, పోలీసులను వాడుకోవడం, ఇవన్నీ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పేర్కొన్న కరప్ట్ ప్రాక్టీసెస్ కిందికే వస్తాయని రాజకీయ, రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. 1971లో ఇందిరాగాంధీ గెలిచినప్పుడు అధికార దుర్వినియోగం ద్వారానే ఆమె విజయం సాధించారంటూ రాజనారాయణ ఆమెపై కోర్టులో కేసు వేయగా కోర్టు ఆమెపై అనర్హత వేటు వేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇక 1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 352 సీట్లతో అజేయ శక్తిగా నిలిచింది. రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీ 1,00,000కు పైగా ఓట్లు మెజారిటీతో నెగ్గారు. ఆ సీటులో సంయుక్త సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా ఆమెతో పోటీపడ్డ రాజనారాయణ్ తన గెలుపుపై చాలా విశ్వాసంతో ఉన్నారు. కానీ ఫలితం అందుకు విరుద్ధంగా రావడం ఆయనకు షాక్. ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దారుణంగా దుర్వినియోగం చేయడమే తన ఓటమికి కారణమని భావించిన ఆయన అలహాబాద్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల పిటిషన్ అంటే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి అవినీతి విధానాలను అవలంబించిన చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన ఆ అభ్యర్థిని అనర్హురాలిగా ప్రకటించాలంటూ సదరు అభ్యర్థితో పోటీపడిన ప్రత్యర్థి గాని, ఆ నియోజకవర్గంలోని ఓటరు గాని హైకోర్టును ఆశ్రయించి వేసే పిటిషన్. 1971 ఏప్రిల్ 24న రాజనారాయణ ఈ పిటిషన్ వేశారు. అయితే ఇందిరాగాంధీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని, సాయుధ దళాలు సహా ఎన్నికల ప్రచారంలో ఆమెకు పలువురు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, స్థానిక పోలీసు సహకరించారని తన అప్పీలులో పేర్కొన్నారు. భారత వైమానిక దళం ఆమెకు విమానాలను, హెలికాప్టర్లను సమకూర్చిందని పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(7) ప్రకారం అలా చేయడం కరప్ట్ ప్రాక్టీసెస్ కిందకు వస్తుందని, అది అనర్హతకు తగిన కారణమని గుర్తు చేశారు. అలాగే ఆమె తన ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలను వాడుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు ఎన్నికల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినందున ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 123(7) ప్రకారం ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్ 12న తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో ఉన్న సీటును కోల్పోవడమే కాక 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అనర్హత కూడా ఆమె కోల్పోయారు. దీనిపై ఇందిర సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ దేశ అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేయలేదు. ఫోన్ ట్యాపింగే అక్రమం, చట్ట విరుద్ధమైతే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు చట్టబద్ధంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు తీసుకెళ్తున్న డబ్బు వివరాలను సైతం ట్యాపింగ్ ద్వారా విని ఆ సొమ్మును అడ్డుకోవడం ఎన్నికల అక్రమం కిందికే వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అలా చేయడం ఏమంటే ఎన్నికల్లో ప్రత్యర్థుల కాళ్ళు చేతులు కట్టేసినట్టేనని, వారి విజయ అవకాశాలను దెబ్బతీయడమేనని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలు న్యాయపరంగా
తమకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ అవసరాల కోసం బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని వస్తుంటే ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని పట్టుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే తన ఫోన్ ట్యాప్ చేశారని సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి ఇటీవలే ఆరోపించారు. అలాగే ఎన్నికల సందర్భంగా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పటి అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం ద్వారా తాము ఓడిపోయామని పేర్కొంటూ వీరంతా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నిర్ణీత కాల వ్యవధిలోనే హైకోర్టును ఆశ్రయించిన ఎలక్షన్ పిటిషన్ వేయాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ట్యాపింగ్ గుట్టు రట్టయిందే ఇప్పుడు కనుక ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఇప్పటికైనా ఆశ్రయించవచ్చని, కోర్టు కూడా వారి వాదనను పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కేసును విచారించే అవకాశం ఉన్నందున కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎస్ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123వ సెక్షన్లో ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ గురించి ఉంది. దాని ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గాని, వారి తరపున పనిచేసే ఏజెంట్లు గాని, అభ్యర్థుల అనుమతితో మరెవరైనా గాని, గెజిటెడ్ అధికారులు, స్టైవండరీ జడ్జిలు, మెజిస్ట్రేట్లు, సాయుధ దళాల సభ్యులు, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు సహాయం తీసుకోవడానికి ప్రయత్నించడం, తీసుకోవడానికి ప్రేరేపించడం అవినీతి విధానాల కిందికే వస్తుంది. గత ప్రభుత్వం తన గెలుపు కోసం పోలీసుల సేవలను అడ్డగోలుగా వాడుకున్న నేపథ్యంలో విపక్షాలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఇక ఇదే టాపిక్ సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, మనం గమనించవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మెడకు చుట్టుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎప్పుడైతే దీంట్లో టాస్క్ ఫోర్స్ డీసీపీ, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు అంటే ఈ బీఆర్ఎస్ ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా మంది కదలికల్లో తెలుసుకోవటం, తర్వాత వాళ్ళు ఎవరెవరితో కమ్యూనికేషన్ ఉన్నారో తెలుసుకోవడమే కాకుండా అంటే వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు భారీ ఎత్తున పోలీసు వాహనాలనే డబ్బులు తరలించారని చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే ఓటమి పాలయ్యారో సెకండ్ లిస్ట్ లో అంటే గెలిచిన అభ్యర్థికి తర్వాత ఓడిన అభ్యర్థికి కొద్ది ఓట్ల తేడాతో ఉన్న అభ్యర్థులు అంటే సెకండ్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక న్యాయస్థానం కనుక ఆశ్రయిస్తే ఖచ్చితంగా దీంట్లో అధికార దుర్వినియోగం చేశారు పోలీసు అధికారులు, ఆ అధికార దుర్వినియోగం చేసే వాళ్ళు గెలిచారని చెప్తున్న ఆ విషయం మీద ఖచ్చితంగా గతంలో అలహాబాద్ హైకోర్టు ఏమైతే ఒక తీర్పునిచ్చింది, ఆ తీర్పు ఆధారంగా గతంలో ఇందిరా పైన అనర్హత బయట వేసింది. సో అదే జడ్జిమెంట్ ప్రకారం ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళ మీద కనుక ప్రత్యర్థులు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా పిటిషన్ దాఖలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని చర్యలు అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే దీంట్లో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించడం, ఫోన్ ట్యాపింగ్ అంటే అప్పట్లో అంటే ఇందిరాగాంధీ హయాంలో జరిగిన నేపథ్యం చూస్తే పోలీసు వాహనాలు, తర్వాత అధికార వాహనాలు దుర్వినియోగం చేశారు, తర్వాత దాంట్లో డబ్బుల్ని మూవ్ చేశారని చెప్పన్న ఒక్క అంశం ఉండదు. కానీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, తర్వాత వాళ్ళ కథలు అంటే ప్రత్యర్థుల కదలికలు, తర్వాత వాళ్ళు ఎవరితో కమ్యూనికేషన్ ఉన్నారు, ఏ రకం అవుతా ఉన్నారన్న ప్రతి అంశాన్ని తెలుసుకొని దాని తర్వాత డబ్బులను కూడా ప్రభుత్వ వాహనములు అంటే పోలీసు వాహనం తరలించారు. కాబట్టి అంటే చాలా అంశాలు కూడా వ్యతిరేక పవనాలు అంటే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. అంటే అప్పుడు ఇందిరా మీద అలహాబాద్ కోర్టు తీర్పు అయితే ఏమైతే వచ్చిందో అదే తీర్పు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉంది. అంటే అంతకంటే ఎక్కువ అధికార దుర్వినియోగం అయిందని చెప్పని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఆ దిశగా కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గెలిచిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కనుక వీళ్ళు కనుక అంటే ప్రత్యర్థ ఎమ్మెల్యేలు కనుక కోర్టుని ఆశ్రయిస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా తమ ఓటమి పాలయ్యే అవకాశం ఉంది అని చెప్పని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పటికే ప్రతిపక్షాలు అంటే విపక్షాలందరూ కూడా కలిసి గెలిచిన ఎమ్మెల్యేల మీద ఈ రకమైన ఆరోపణలు ప్రూవ్ అయ్యాయి. కాబట్టి అంటే ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసు అధికారులు అంటే ఎవరైతే కరెక్ట్ పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అధికార దుర్వినియోగం జరిగిందని చెప్పేసి రూఢి అయింది. కాబట్టి ఆ దిశగా కనుక సదరు ఎమ్మెల్యేలు కనుక కోర్టు ఆశ్రయిస్తే డెఫినెట్ గా ఉన్న